అరే 10థ్ క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోకి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ మధ్యన కామెంట్స్ పెడుతున్నారనమాట. దేంట్లోనంటే ఇంటర్ గ్రూప్స్‌లోనూ పెడుతున్నారు. 10థ్ గ్రూప్స్‌లో కూడా 10థ్ ఛానల్ కూడా పెడుతున్నారనమాట. సరే ఏంటి ఆ కామెంట్స్ అంటే ఒకటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పెట్టినటువంటి కామెంట్స్ ఏంటి అంటేరా, సార్ మేము ఇప్పుడిప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కొచ్చాం. ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత మాకు ఇంటర్ అయిపోయిన తర్వాత జేఈఈ ఎగ్జామ్ రాయాలి అనుంది. సో, జేఈఈ ఎగ్జామ్ రాయాలంటే మేము క్లియర్ చేయగలమా? క్రాక్ చేయగలమా జేఈఈ ఎగ్జామ్‌ని? అంటే వాళ్ళు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చేస్తున్నారు. సార్ మాకైతే ఏమీ రాదు. బేసిక్స్ కూడా రావు. ఓకే. మాకు అంత మాత్రాన వచ్చు అనేవాళ్ళు కూడా కొంతమందున్నారు. సో, బేసిక్స్ రావు. అంతంత మాత్రాన వచ్చు. లేదు ఆ మోడల్‌లో కూడా రాని వాళ్ళు జీరో నాలెడ్జ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో, మాకు ఐఐటీని మేము ఈ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ గట్టిగా ట్రై చేసేస్తే మేము ఎగ్జామ్స్‌లో క్రాక్ చేయగలమా? మనం జేఈఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలమా? అని అడిగార్రా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానురా. సో, ఇదంతా కూడా థాట్‌ని బేస్ చేసి ఉంటది. నీ మైండ్ సెట్‌ని బేస్ చేసి ఉంటది. ఏంటి నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ముందు నువ్వు జేఈఈ ఎందుకు క్రాక్ చేయాలనుకుంటున్నావురా? సో, జేఈఈ క్రాక్ చేయడం అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే కొంతమంది సరే జేఈఈ ఎగ్జామ్ అంటే టాప్ ఎగ్జామ్. అందరూ రాస్తారు కదా! మనం కూడా రాసేద్దాం అని అనుకుంటారు. సో, అలా నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు క్రాక్ చేయలేవు. ముందే చెప్పేస్తున్నా. నువ్వు అందరిలాగా లైట్‌గా తీసుకొని నువ్వు ఎగ్జామ్ రాసేసి క్రాక్ చేసేద్దాము అనుకుంటే నువ్వు క్రాక్ చేయలేవు. లేదు నేను ఖచ్చితంగా ఐఐటీని క్రాక్ చేయాలి. ఐఐటీని క్రాక్ చేసి మా ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌ని మార్చేయాలి. మంచి కాలేజీలోనే ఐఐటీ అంటే టాప్ కాలేజ్. ఇండియాలోనే టాప్ కాలేజ్ అది. అలాంటి టాప్ కాలేజీలోనే నేను చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా చదవాలి అనే వాళ్ళు కూడా చాలామందుంటారు. అలాంటి సెకండ్ కేటగిరీ అయితే నేను నీకు చెప్తున్నా. ఈ వీడియో కూడా మెయిన్‌లీ ఎవరికంటే అలాంటి సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్‌కే. ఎవరైతే ఐఐటీని క్రాక్ చేయాలి, జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకుంటారో వాళ్ళని మాత్రమే ఈ వీడియో. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. నేను చెప్తా నీకు ఐఐటీ బేసిక్స్ రాకపోయినా క్రాక్ చేయొచ్చు అంటే క్రాక్ చేయొచ్చురా. బట్ నువ్వు బాగా ఫిక్స్ అయిపోవన్నమాట మైండ్‌లో ఎలాగంటే ఆ! మనం దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఐఐటీని ఫోకస్ చేయాలి. ఐఐటీనే క్రాక్ చేయాలి. సో, ఎటువంటి డీవియేషన్స్‌ను పెట్టుకోకుండా ఐఐటీ మీదే గోల్ పెట్టుకోవాలి. సో, అలా అయితే నీకు బేసిక్స్ లేకపోయినా ఐఐటీ వస్తది. అండ్ నువ్వు ఏదో ఒకటి నువ్వు ఈ తక్కువ టైమ్ లైన్‌లో ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదరా మరి! అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి కదా! ఇప్పుడు డిసైడ్ అయిపోయావు. డిసైడ్ అయిపోయిన తర్వాత నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎంతో కొంత చదవడం మొదలుపెట్టు. ఓకేనా? సో, జాయిన్ అయ్యేంత వరకు ఎంతో కొంత చదవడానికి మొదలుపెట్టు. ఈ హాలిడేస్ టైమ్‌లో ఎంతో కొంత చదువు. సో, ఏం చదవాలి అంటే నేను కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్‌లోకొచ్చేసే ముందు ఏం చదివితే నువ్వు బెస్టో చెప్తున్నా. సో, కెమిస్ట్రీలో మినిమమ్ బేసిక్స్ ఇవి. ఓకేనా? అంటే నువ్వు లోపు నువ్వు ఈ మినిమమ్ బేసిక్స్ నేర్చుకుంటే మినిమమ్ అనమాట. ఇవి ఎంతంటే లాస్ట్ నువ్వు ఇది నేర్చుకుంటే చాలురా. లైక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా! హైడ్రోజను, హీలియం, లిథియం ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయని. అలాంటి ఎలిమెంట్స్ అట్‌లీస్ట్ ఒక 30 నేర్చుకో. లేదు సార్ నేను ఇంకా గట్టిగా నేర్చుకుంటాను సార్. వెల్ అండ్ గుడ్ ఫ్యామిలీస్ వైస్‌గా ఎలిమెంట్స్ అన్నీ కూడా నేర్చేసుకో. ఈ హాలిడేస్ టైమ్‌లో. సో, ఎలిమెంట్స్ నేర్చుకో. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ కూడా ట్రై చేయరా. వాటి యొక్క ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చెయి. ఓకేనా? అండ్ దానితో పాటుగా మనకి అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఒకటుంటది. మీకు ఆల్రెడీ ఉంటది. దాంట్లో 10థ్ క్లాస్‌లోనైతే బోర్స్ క్వెషన్ అనుకుంటా. ఇంపార్టెంట్ క్వెషన్ అనుకుంటా కదరా! ఆ బోర్స్ మోడల్ క్వెషన్‌లో ఉంటాయి. సో, అలాగా అటామిక్ స్ట్రక్చర్‌లో థామ్సన్ మోడల్ ఏం చెప్తుంది? రూదర్‌ఫోర్డ్ ఏం మోడల్ చెప్తుంది? బోర్స్ థియరీ ఏం చెప్తుంది? అంటే నువ్వు జస్ట్ నీకు టెక్స్ట్ బుక్‌లో ఏవిచ్చాడో ఆ పార్ట్ అంతా కూడా నేర్చుకో. అండ్ పీరియాడిక్ టేబుల్‌కొచ్చేటప్పటికి అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఎలాగవుతుంది? లెఫ్ట్ టు రైట్ ఎలా వస్తది? అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంటుంది? టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటుంది? అలాగా నీకు ఏంటంటే బేసిక్స్ అన్నమాట. సో, ఈ బేసిక్స్ అనేవి నేర్చుకో. తర్వాత బాండింగ్ అంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి? కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఇంకా మీకు 10థ్ క్లాస్‌లో ఏవైనా బాండ్స్ ఉన్నా కూడా బాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేర్చేసుకో. ఓకే. ఇంకా మనం యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ గురించి ఉంటాయి 10థ్ క్లాస్‌లో. సో, పీహెచ్ రిలేటెడ్‌గా మాట్లాడతాడు. అండ్ ఇవి కాకుండా ఈక్వేషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా నేర్చేసుకోరా. ఓకేనా? సో, ఇవన్నీ కూడా బేసిక్స్. సార్ నాకు ఈ బేసిక్స్ కూడా రావు. ఈ బేసిక్స్ కూడా రాకపోతే ఒక్కసారి నేర్చుకో. ఓకేనా? ఇవి నేర్చుకుంటే నువ్వు కొద్దిగా ధైర్యంగా రావచ్చు మా ఇంటర్ దగ్గరికి. ఇంటర్‌లోకి ధైర్యంగా రావచ్చు. నేర్చుకోకపోతే నేర్పించరా సార్ అంటే నేర్పిస్తాం. మేము చెప్తామమ్మా. చెప్పేటప్పుడు ఇవిగో ఎలిమెంట్స్ రా ఇవి. ఇదిగో ఎలిమెంట్ అంటే ఇలాగా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ ఇలా ఉంటాయి. అన్నీ కూడా వేసేస్తాం. కానీ నువ్వు ముందు నేర్చేసుకున్నావనుకో బాగా స్పీడ్‌గా వెళ్ళిపోవచ్చనమాట.
ఓకేనా, బాగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అందుకనే ఒక్కసారి ఈ తక్కువ టైం లైన్లో అంటే నువ్వు హాలిడేస్లో గట్ట ఇంటికి వెళ్తావు, ఓకే, మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళు, అక్కడే తీసుకుని ఇక్కడ చదువుకో, ఎంతో టైం పట్టదురా. సో ఇలాగా కొద్దిగా ఏవైతే నీ కెమిస్ట్రీ రిలేటెడ్లో 10th క్లాసు 9th క్లాస్లో ఏవైతే కెమిస్ట్రీ రిలేటెడ్గా ఉన్నాయో ఒక్కసారి అయితే ట్రై చేయి. నాకు రాదు అని అనుకుంటే రాదురా ఎప్పటికీని. సో నువ్వు రాదు అని అనుకోకుండా, నువ్వు రాదు అని అనుకున్నావు అనుకో ఎప్పటికీ రాదు. అలాంటప్పుడు నువ్వు ఐఐటి నువ్వు క్రాక్ చేయలేవు. రావాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే థాట్లో ఉండు, ఓకేనా, అప్పుడు మాత్రమే వస్తుంది అది. సో నువ్వు ఈ టైం లైన్లో ఏం చేస్తావు అంటే, మేము ఇంటర్ మొదలెట్టే లోపు నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు జస్ట్ వెళ్ళి కెమిస్ట్రీ బుక్స్ ఓపెన్ చేసేసి, కెమిస్ట్రీ అనే కాదు, నేను ఎగ్జాంపుల్గా కెమిస్ట్రీ చెప్తున్నాను. సో కెమిస్ట్రీ బుక్స్ ఓపెన్ చేసేసి 10th క్లాస్లో ఏవైతే కెమిస్ట్రీ చాప్టర్స్ ఉన్నాయో ఆ కెమిస్ట్రీ చాప్టర్స్లో ఉండేటువంటి అన్నీ కూడా ఒకసారి అయితే కాన్సెప్ట్ నేర్చుకో, ఓకేనా. అంతే తప్పించి నువ్వు 10th క్లాస్లో మార్క్స్ రప్పించుకోవడానికి బట్టి పడతావు కదా, అలాంటివి వద్దు మనకి. ఎందుకు, 10th క్లాస్ ఆల్రెడీ అయిపోయింది కదా, కాన్సెప్ట్ నేర్చుకో. సో కాన్సెప్ట్ గురించి ఆలోచించు. సో కాన్సెప్ట్ ఓకే, ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఉంది, థామ్సన్ మోడల్ అసలు ఏం చెప్పింది, బోర్స్ మోడల్ అసలు ఏం చెప్పింది, ఇలాగా కాన్సెప్ట్ ఆలోచించు. అంతే తప్పించి మార్క్స్ గురించి ఆలోచించకు. ఎప్పుడూ కూడా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కాన్సెప్టే ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అప్లికేషన్సే ఇంపార్టెంట్, ఓకేనా. సో కాన్సెప్ట్ అనేది ఈ సమ్మర్లో మనం జాయిగా నేర్చేసుకుంటే మనం ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పటికి, ఇంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా హెల్ప్ అయితే అవుతుంది, చాలా హెల్ప్ అయితే పక్కాగా అవుతుందిరా, పక్కాగా చెప్పగలను. ఖచ్చితంగా నీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సరే ఓన్లీ కెమిస్ట్రీ ఏనా, ఓన్లీ కెమిస్ట్రీ అని చెప్పట్లేదురా. నువ్వు ఏం చదువుతున్నావు, ఫిజిక్స్ చదువుతున్నావా, ఫిజిక్స్ కూడా చదువు. ఇది ఒక టైం టేబుల్ వేసుకో. కెమిస్ట్రీ బేసిక్స్ అనేవి 10th క్లాస్లో కెమిస్ట్రీ బేసిక్స్ అనేవి ఈ రోజు చదవాలి. నెక్స్ట్ ఫిజిక్స్ బేసిక్స్ అనేవి ఈ రోజు చదవాలి. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది ఈ రోజు చదవాలి. అలాగా ఎంతో కొంత టైము ఈ హాలిడేస్లో కూడా ఎంతో కొంత టైము ఇవ్వి, ఓకేనా. ఎంతో కొంత టైం నువ్వు దానికి కేటాయిస్తే ఖచ్చితంగా నువ్వు ఇంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి, జాయిన్ అయ్యేటప్పుడు, మీ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటికి పవర్ఫుల్గా వెళ్ళొచ్చు, ఓకేనా. బట్ ఎంతో కొంత ఈ హాలిడేస్లో కొద్దిగా నేర్చుకోవడానికనే ట్రై చేయి, ఈ కొద్దిగా, ఓకేనా, కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేసి. అర్థమైంది కదరా. ఇవన్నీ నువ్వు ఎవరైనా కూడా ట్రై చేయి, డల్లర్ అయినా మీడియం స్టూడెంట్ అయినా ఫస్ట్ స్టెప్ వేస్తేనే మనకి తెలుస్తుంది, ఓకేనా. ఈజీ టాపిక్స్ కూడా ఫస్ట్ స్టెప్ వేస్తే నువ్వు ఈజీ టాపిక్స్ని ఇప్పుడు నేర్చేసుకున్నావు అనుకోరా, నీ ఈజీ టాపిక్స్ నేర్చేసుకుంటే తర్వాత జాయిగా వెళ్ళే టైంకి ఏమైపోతావు, నువ్వు ఇంటర్కి వచ్చేటప్పటికి ఓకే పెద్ద పెద్ద హార్డ్ టాపిక్స్ని కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఫస్ట్ నువ్వు ఈజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈజీ టాపిక్స్ అన్నిటినీ కూడా క్లియర్గా నేర్చేసుకో, ఓకేనా. సో 10th క్లాస్లో ఉన్నవన్నీ కూడా ఈజీ టాపిక్స్ కింద కన్సిడర్ చేసుకుని ఏదోలా నేర్చుకోవాలని దృఢ నిశ్చయం తీసుకో. అలాంటప్పుడే నువ్వు హార్డ్ టాపిక్స్ని నేర్చుకోగలవు. అంటే నీకు ఐఐటి క్రాక్ చేయాలంటే పెద్ద పెద్ద లెవెల్లోనే అడుగుతాడు క్వశ్చన్లు. మరి అలాంటి లెవెల్లో క్వశ్చన్ చేయాలంటే నువ్వు ముందు ఈ చిన్న చిన్న క్వశ్చన్లు, బుడ్డ క్వశ్చన్లు అన్నీ చేసేయాలి కదా. సో అందుకనే ఈ బుడ్డ క్వశ్చన్లు, బుడ్డ టాపిక్స్ అనేవి ఇప్పుడే నేర్చేసుకో. ఇప్పుడు నేర్చేసుకున్నావు అనుకో, జాయిగా నీ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద టాపిక్స్ అన్నీ కూడా నువ్వు నేర్చేసుకుంటావు. అండ్ దానితో పాటుగా నువ్వు డల్లర్ అయినా ఫస్ట్ ఇప్పుడు డల్లరే, కాకపోతే ఏమవుతుంది, టాపిక్స్ ఎప్పుడైతే నేను నేర్చుకోవడం మొదలుపెట్టావో, సో టాపిక్ నేర్చుకునే కొలది నీకు టాపిక్ మీద గ్రిప్ వచ్చే కొలది కాన్సెప్ట్ నేర్చుకోవడం బట్టి ఉంటుందిరా. మార్క్స్ గురించి అస్సలు ఆలోచించకు, మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించు. సో అలాగ నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే నువ్వు డల్లర్ అయినా జాయిగా టాపర్ అయిపోతావు, ఓకేనా. నువ్వు కాన్సెప్ట్నే అర్థం చేసుకో, కాన్సెప్ట్నే ఫోకస్ చేయి, అంతే తప్పించి మార్క్స్ మనకు అనవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు కూడా పనికిరావు. నీ ఐపీఈ మార్క్స్ కానీ 10th క్లాస్ మార్క్స్ కానీ ఎందుకు కూడా అవసరం ఉండదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐఐటి లాంటిది క్రాక్ చేయాలి, జేఈ లాంటిది క్రాక్ చేయాలి అంటే నువ్వు కాన్సెప్ట్నే బాగా అర్థం చేసుకుంటూ చదవాలి, ఓకేనా. సో అలాగా నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతే రేపటి రోజున నువ్వే టాపర్ అవ్వచ్చు. బట్ ఇలాగ టాపర్ అవ్వాలంటే నువ్వు డైలీ ఎంతో కొంత చదువుతూ ఉండాలి. సో కావాలంటే ఒకసారి కామెంట్ చేయి, నేను టాపర్ని అయి చూపిస్తాను సార్, ఇప్పుడు నేను యావరేజ్ స్టూడెంట్ని, నేను టాపర్ని అవుతాను, ప్లస్ ఐఐటిని క్రాక్ చేసి చూపిస్తా, ఐఐటిలో ఖచ్చితంగా జాయిన్ అవుతాను అని
కామెంట్ అయితే చేశారా? అండ్ నువ్వు నార్మల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? నీ బట్టే నీ డెసిషన్ అనేది అవుతుంది. నువ్వు డల్లర్‌వి, ఈజీ టాపిక్స్ నేర్చేసుకున్నావు అనుకో, ఈజీ టాపిక్స్ నువ్వు డల్లర్ వన్ ఫీల్ అయిపోయి ఈజీ టాపిక్స్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు నార్మల్ కాలేజీలోనే జాయిన్ అవుతావు. అలా కాకుండా నువ్వు జాయిగా గ్రోత్ అవుతూ, హార్డ్ టాపిక్స్ నేర్చుకుంటూ, టాపర్ అయిపోతూ ఉన్నావనుకో, నువ్వు టాప్ ఐఐటీ కాలేజీలో దిగిపోతావు. ఓకేనా? అది నీ బట్టి ఉంటది. నీ మైండ్ సెట్‌ని బట్టి ఉంటది. నీ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అనేది ఒక్కసారి కామెంట్ చెయి. నీ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఐఐటీ క్రాక్ చేయడానికి నువ్వు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా ఒక్కసారి కామెంట్ చేశారా? నేను దానికి సొల్యూషన్ కూడా ఆలోచిస్తా. అమ్మ నువ్వు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చూస్తారా? ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో నీకు రెస్పాండ్ కూడా ఇస్తా. ఓకేనా? అది నాది గ్యారంటీ. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు అసలా ఈ ఐఐటీని క్రాక్ చేయాలి అనుకుంటున్నావు. బట్ ఈ ఐఐటీని క్రాక్ చేయడానికి నువ్వు ఎలా చదవాలనేది కూడా చెప్తున్నా. ఎలా చదవాలని చెప్పానురా? నీకు హార్డ్ వర్క్ ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలి. అంటే నువ్వు చదవాలి అనుకున్నావు. కాన్సెప్ట్ నేర్చుకోమని చెప్పా. కరెక్ట్‌గానే ఉంది. సో, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నానని నువ్వు ఈ రోజు ఫిక్స్ అయిపోయి, ఈ రోజు గట్టిగా చదివేసి, తర్వాత రోజు రేపటి రోజుకి ఏమైపోద్ది అనుకున్నావు? ఏం చదువుతాంలే. ఆ తర్వాత రోజు వచ్చేటప్పటికి ఏం చదువుతాంలే. అంటే నెగ్లిజెన్సీ అనేది పెరిగిపోద్ది. డే బై డే ఎళ్ళే కొద్దీ నెగ్లిజెన్సీ పెరిగిపోద్ది. అలా నెగ్లిజెన్సీ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. ఓకేనా? అలాంటి నెగ్లిజెన్సీ అనేది ఉండకూడదు. ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ. డైలీ నీకు ఫస్ట్ రోజు ఎంతలాగా ఎఫర్ట్స్ పెడుతున్నావో చివరి ఎగ్జామ్, ఐఐటీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా, జేఈఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నీ ఎఫర్ట్స్ అలాగే ఉండాలి. ఇంకా పెరుగుతూనే ఉండాలి తప్పించి తగ్గకూడదు అసల. ఓకేనా? అది జాగ్రత్తగా చూసుకో. నువ్వు హార్డ్ వర్క్ ఒకటే మాత్రమే సరిపోదురా. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సరిపోదు. దానితో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఒకటి సక్సెస్ అవ్వాలి అంటే నీకు హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు. స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఏంటి సార్ స్మార్ట్ వర్క్ అంటే, నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడే నువ్వేం నేర్చుకోవాలనుకున్నావు? ఒక టాపిక్‌ని ఈ రోజు ప్రిపేర్ అవుతున్నావు. ఆ టాపిక్‌లో ఏవైనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయేమో, ఆ ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకో. ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకో. ఇంపార్టెంట్ ఫార్ములాసు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోట రాసుకున్నావనుకో, ఎప్పుడైనా నువ్వు ఆ లెసన్‌ని, ఆ టాపిక్‌ని రివైజ్ చేసేటప్పుడు నీకు చాలా హెల్ప్ అయితే అవుతది. ఇదే స్మార్ట్ వే. ఓకేనా? అంతే తప్పించి చదువుకుంటూ ఎళ్ళిపోతే ఇంకేముంది? చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. సో, చదువుకుంటూ వెళ్తేనే పాటుగా నువ్వు ఇలాంటి షార్ట్ నోట్స్‌లు, ఫ్లాష్ కార్డ్‌లు అంటే అవేనమ్మా. నువ్వు ఏవైతే సింపుల్‌గా అనుకుంటావో అవే. సింపుల్‌గా మొత్తం ఒకే పేజీలోనే మొత్తం అంతా లెసన్ వచ్చే విధంగా ట్రై చెయి. సో, అలాంటివే మనకి ఫ్లాష్ కార్డ్స్. సో, ఈ మోడల్‌లో షార్ట్ నోట్స్ ఉండాలి. లైక్ ఫ్లాష్ కార్డ్‌లు ఇలాంటి వేలో ఆలోచించు. స్మార్ట్ మెథడ్ అండ్ టైమ్ టేబుల్ వేసుకో. ఏ టైంలో ఏం చదవాలి? ఏ టైం నీకు బాగా సూట్ అవుతది? అలాగా ఒక టైమ్ టేబుల్ వేసుకొని, ఒక ప్లాన్ వేసుకొని స్టార్ట్ చేసేయి యుద్ధం. ఓకేనా? సో, డే 1 నుంచి స్టార్ట్ చేసుకొని మనకి చివరి వరకు కూడా ఐఐటీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నీ కృషి ఆగకూడదు. అంతలాగే నీ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఇంకా పెరగాలే తప్పించి ఎఫర్ట్స్ తగ్గకూడదు. ఓకేనా? సో, దానితో పాటుగా ఏంటంటే, నువ్వు టాపిక్ నేర్చుకోవడం ఒక ఎత్తయితేరా, టాపిక్‌ని బేస్ చేసి అర్థం చేసుకోవడం ఒక ఎత్తు. తర్వాత దాని రిలేటెడ్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఎంసీక్యూస్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే నువ్వు టాపిక్ ఎందుకు నేర్చుకుంటున్నావు? సార్ టాపికా జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. మరి జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే నువ్వు ఎంసీక్యూస్, పీవైక్యూస్ చెక్ చేసుకోవాలి. నువ్వు ఆ క్వెషన్‌లు చేయగలుగుతున్నావా లేదా అని చెక్ చెయి. నువ్వు ఎప్పుడైతే ఈ క్వెషన్‌లు చేయగలుగుతున్నావో అప్పుడు మాత్రమే నీకొచ్చినట్టు ఆ టాపిక్. అప్పుడు మాత్రమే ఆ లెవెల్‌లో నువ్వు నేర్చుకున్నట్టు. లేదు అంటే ఇంకా సరిపోవట్లేదు ఎఫర్ట్. ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టు. నువ్వు ఈ పీవైక్యూస్ చేయట్లేదు అంటే నువ్వు కంగారు పడిపోకు. ఒకేసారి పాజిబుల్ అవ్వకపోవచ్చు. బట్ స్టెప్ బై స్టెప్ పాజిబుల్ అవుతది. ఓకేనా? ఓకే. సో, పీవైక్యూస్ నేర్చుకున్నావు బానే ఉంది. పీవైక్యూస్ కూడా చేయగలిగావు. పర్లేదు. ఎంసీక్యూస్ చేసేసావు. పీవైక్యూస్ చేసేసావు. బట్ పీవైక్యూస్, ఎంసీక్యూస్‌తో పాటుగా ఇంకా నువ్వు ఫోకస్ చేయాల్సింది టెస్ట్‌ల మీదరా. సో, మాక్ టెస్ట్‌లు కూడా రాసుకోవాలి. సో, టెస్ట్‌లు కూడా రాస్తే ఆ టెస్ట్‌లని బేస్ చేసి నువ్వు ఎనాలిసిస్ చేసుకో. ఏ ఏరియాలో ఎక్కువగా వచ్చింది? ఏ ఏరియాలో నాకు బాగా నేర్చుకున్నాను టాపిక్? ఏ ఏరియాలో నాకు రావట్లేదు? అనేది మొత్తం అంతా కూడా టెస్ట్‌లు బేస్ చేసే తెలుస్తది. సో, అలాంటి వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌ల మీద కూడా ఫోకస్ చేసుకో. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లో నువ్వు ఫాలో అవుతే నీకు ఐఐటీ అనేది పక్కాగా వస్తది. ఈవెన్ నువ్వు మీడియం స్టూడెంట్ అయినా, డల్లర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా. ఓకేనా? టాపర్ అయినా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అందరూ కూడా. బట్ నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏంటి అది అంటే, నీకు ఈ జేఈఈ నువ్వు ఖచ్చితంగా క్రాక్ చేస్తాను సార్ అంటే, నేను ఖచ్చితంగా క్రాక్ చేయాలి అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా.
నేను ఖచ్చితంగా ఇంటర్‌లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను జేఈఈ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మా సైడ్ నుంచి మేమేం చేస్తాము అంటే కెమిస్ట్రీ గానీ, ఫిజిక్స్ గానీ, మ్యాథ్స్ గానీ అన్నీ కూడా నీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించాయో అవన్నీ కూడా ఈజీగా నేర్పిస్తా. ప్రతి లెసన్‌ని కూడా డీటెయిల్డ్‌గా ఈజీగా నేర్పిస్తా. ఓకేనా. కెమిస్ట్రీ మాత్రమే కాదు, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా కూడా అన్నీ కూడా డీటెయిల్డ్‌గా ఈజీగా నేర్పిస్తాం. ఈవెన్ నీకు బేసిక్స్ అనేవి అంతంత మాత్రాన ఉన్నా కూడా నీకు హెల్ప్ అవుతది. మేము బేసిక్స్ నుంచి కూడా వస్తూ ఉంటాం. ఓకేనా. సో, ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. అలాంటివి మేము నేర్పిస్తాం. సో, మొత్తం అన్నీ కూడా లైవ్‌లో జరుగుతాయిరా. లైవ్‌లో జరగడం వల్ల నీకేమైనా చిన్న డౌట్ వచ్చినా కూడా నువ్వు అడగొచ్చు. నీకేమైనా చిన్న డౌట్ వచ్చినా కూడా నువ్వు లైవ్‌లో ఆ క్వెషన్‌ని అడగొచ్చు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే డైలీ నువ్వు ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లు కూడా ఇస్తాంరా. ఎందుకంటే నీకు కాన్సెప్ట్ నేర్చేసుకుంటే సరిపోదు. నేను కాన్సెప్ట్ ఈజీగా చెప్తా. నీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎలా కనిపిస్తదంటే, అబ్బా! మంచి భలే ఉందిరా కాన్సెప్టు అనిపిస్తది. బట్ ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లుండాలి. సో, అలాంటి క్వెషన్‌లు కూడా నీకిస్తా. ఓకే. నీకు ఎంత వరకు కాన్సెప్ట్ అర్థమైందనేది ఈ డీపీపీఎల్ ద్వారా తెలుస్తది. సో, ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వెషన్‌లు ఇస్తాను. హోమ్ వర్క్ క్వెషన్ టైప్. ఓకేనా. సో, దాని యొక్క ఆన్సర్స్ కూడా నేను రెడీ చేసేసి పెట్టేస్తా. వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తా. అండ్ దానితో పాటు నేను క్లాస్ చెప్తానన్నాను కదా ఈజీగా నీకోసం. సో, ఆ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఒక నోట్స్ రెడీ చేస్తాను. అంటే క్లాస్‌లో చెప్పినటువంటి టాపిక్ అంతా కూడా నోట్స్ లాగా నీకు ప్రొవైడ్ చేస్తానురా. క్లాస్ రూమ్ నోట్స్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దానితో పాటుగా నీకు టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు టెస్ట్‌లు రాస్తేనే తెలుస్తది నీకు. ఎంత వచ్చింది ఏంటనేది టెస్ట్‌లు రాస్తేనే తెలుస్తది. అందుకనే టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తా. అండ్ ఈ మధ్యలో ఎప్పుడైనా నీకు డౌట్ ఏదైనా వచ్చిందనుకో 24/7 డౌట్ సపోర్టు ఉంటుంది. అండ్ నీకు ఇందాక చెప్పినట్లే షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్ కూడా నేనే నీకు ప్రొవైడ్ చేస్తాను. ద బెస్ట్ వేలో ఉంటాయి. ఓకేనా. సో, నువ్వు ప్రిపేర్ అయినటువంటిది ఎలా ఉంటదో తెలీదు గానీ, షార్ట్ నోట్స్, ఫ్లాష్ కార్డ్‌లు గట్టా నేను ఇచ్చేది మొత్తం అంతా కూడా ద బెస్ట్ వే ఇస్తా. ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి బెస్ట్ వే అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో, అలాంటి మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తా. దానితో పాటు ఏఐ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనందరికీ కావాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా సొల్యూషన్స్‌తో మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో, ఇవన్నీ కూడా నీకెక్కడ దొరుకుతాయి సార్? ఎలా ఇస్తారు సార్? మీరంతే అర్జున జేఈఈ బ్యాచ్‌లో ప్రొవైడ్ చేస్తాంరా. అర్జున తెలుగు జేఈఈ బ్యాచ్ ఉంటది. ఆ బ్యాచ్‌లో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా నీకు ప్రొవైడ్ చేసేస్తాం. అన్నీ కూడా దొరికేస్తాయి. సో, నువ్వేం చేయాలి సార్ నేను ఆ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అంటే నువ్వేమి లేదు. జస్ట్ పీడబ్ల్యూ యాప్‌నైతే డౌన్‌లోడ్ చెయి. పీడబ్ల్యూ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయిపో. ఓకేనా. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఛానెల్ ఉంది కదా! ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ వీడియో చూస్తున్నటువంటి ఛానెల్ పేజ్ ఓపెన్ చెయి. ఛానెల్ పేజ్ ఓపెన్ చేసి దాని డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటదిరా. డిస్క్రిప్షన్ క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేయగానే నీకు అర్జున జేఈఈ రిలేటెడ్‌గా లింక్ కనబడతది. ఆ అర్జున జేఈఈ లింక్‌ని ఎప్పుడైతే క్లిక్ చేసావో డైరెక్ట్‌గా ఫిజిక్స్ వాలా యాప్‌లోకి తీసుకెళ్ళిపోద్ది. ఓకేనా. సో, అక్కడ నువ్వు చూసుకుంటే సరిపోద్ది. అక్కడ నువ్వు చూస్తే నీకు క్లారిటీగా ఇయన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసేస్తాం. అవైతే నీకు ఈ అర్జున జేఈఈ బ్యాచ్ అయితే నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మెయిన్‌లీ ముందే చెప్పేస్తున్నాను. ఎవరైతే జేఈఈ క్రాక్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారో వాళ్ళకైతే పక్కాగా యూజ్ అవుతది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఆల్ ది బెస్ట్. జేఈఈ గట్టిగా ట్రై చేయండిరా. ఆల్ ది బెస్ట్.